క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జూలై నెల 5వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా 28వ కీర్తన 7వ చరణం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు కృపా సత్య సంపూర్ణుడైన వాడు, మహత్ కార్యములను ఆశ్చర్య కార్యమును జరిగించగల గొప్ప దేవుడు, భీకర కార్యములు జరిగించగల పరిపూర్ణుడైన వాడు, నమ్మలేని ఊహకందని గొప్ప కార్యములు చేయగల సమర్థుడైన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో జీవిస్తున్న మన జీవితం ఎన్నో సమస్యలతో, ఎన్నో రకాల రోగములతో, శోధనలతో, ఇబ్బందులతో ఎన్నో పోరాటాలు చేయవలసి వస్తుంది. ఈ పోరాటాలన్నిటిలో మనకు విజయం అనుగ్రహించగలవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఆశ్రయముగా, ఆయనను కేడెముగా, అంటే రక్షణ కలిగించే డాలుగా, దేవుణ్ణి బలముగా కలిగి దావీదు గారు జీవించారు. దావీదు తన ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం కలిగి జీవించాడు. మనుషుల వైపు చూడలేదు, తన కుటుంబం వైపు చూడలేదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినా యెహోవా నా కాపరి అంటూ, యుద్ధము యెహోవాదే అంటూ దేవుని మీద నమ్మకంతో ముందుకు కొనసాగాడు. దేవుడు సహాయం పంపించి దావీదును దీవించాడు. దావీదు నోట బాధలోనూ కీర్తనే, సంతోషంలోనూ కీర్తనే, విజయములోనూ కీర్తనే. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏదైనను సహాయం కొరకు మనుషుల వైపు చూడకు, సహాయం కొరకు దేవుని వైపు చూడు. ఆయనే నీకు సమస్తమని, ఆయనే నీ ఆశ్రయమని, ఆయనే నీ దుర్గమని, ఆయనే నీ కోట, నీ కేడమని నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా ఆయన సహాయం చేసి దావీదు నోట ఉంచినట్లు నీ నోట కూడా సంతోష కీర్తన ఆయన ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడమైన యేసయ్య, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు గారి ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జీవన సంబంధమైన పోరాటములో, మాకెదురయ్యే పోరాటాలన్నిటిలో, సమస్యలన్నిటిలో కొన్నిసార్లు గెలవలేక కృంగిపోతున్నాం, ఓడిపోతున్నాం. అయితే దావీదు వలె మేము మీ మీద నమ్మకం కలిగి, మాకు ఆశ్రయముగా, మాకు కేడెముగా నీవున్నావని నమ్మి నీ యందు మా హృదయమును నిలిపినప్పుడు నిశ్చయముగా మాకు సహాయం అందించి దావీదు నోట ఉంచినట్లు మా నోట కూడా స్తుతి కీర్తన ఉంచుతారని మాతో ఈ ఉదయకాల సమయం మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మాకందరికీ అట్టి కృపను అనుగ్రహించి స్తుతి కీర్తనలతో మేము నిన్ను స్తుతించువారుగా నిలబెట్టుమని, ఈ వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరుచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.